హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాలపై సిఐడి దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో అరెస్ట్ అయిన హెచ్సిఏ కార్యదర్శి దేవరాజ్ రామచందర్ ను సిఐడి కస్టడీలోకి తీసుకుంది. దేవరాజ్ ను చెంచల్గూడ జైలు నుంచి సిఐడి కార్యాలయానికి తీసుకొచ్చారు. న్యాయవాది సమక్షంలో దేవరాజ్ ను సిఐడి ప్రశ్నిస్తోంది. బీసీసీఐ నుంచి గ్రాంట్ల రూపంలో వచ్చిన నిధులను ఎలా ఖర్చు చేశారు, హెచ్సిఏ ఖాతాల నుంచి బదిలీ అయిన నగదుకు సంబంధించిన వివరాలపై ప్రశ్నిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రావు దాఖలు చేసిన ఫోర్జరీ డాక్యుమెంట్లకు సంబంధించి దేవరాజ్ను సిఐడి ఎంక్వైరీ చేస్తోంది. రెండో రోజు హెచ్సిఏ కార్యదర్శి దేవరాజ్ విచారణలో కీలక అంశాలు బయటకొచ్చే అవకాశం కనిపిస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి సురేష్ ఉన్నారు. సురేష్, రెండో రోజు దేవరాజ్ విచారణ కొనసాగే అవకాశం ఉంది. ముందు రోజు ఏమైనా వివరాలు తెలియజేశారా? హెచ్సిఏలో కీలక నిందితుడైనటువంటి దేవరాజ్ ని జూలై 25న అరెస్ట్ చేశారు. ఆ తర్వాత రిమాండ్ కి తరలించారు. అయితే దేవరాజ్ ని 15 రోజులు కస్టడీ కోరుతూ కోర్టులో పిటిషన్ వేశారు సిఐడి పోలీసులు. కానీ 7 రోజులకు కస్టడీ కోర్టు అనుమతించింది. నిన్న దేవరాజ్ ని కస్టడీలోకి తీసుకొని సిఐడి అధికారులు విచారిస్తున్నారు. ఈ కేసులో చాలా కీలకంగా దేవరాజ్ ఉన్నాడు. ఆ కేసు నమోదు కాగానే నిందితులందరినీ అరెస్ట్ చేసిన సమయంలో ముందే సమాచారం తెలుసుకొని పారిపోవడం జరిగింది. 15 రోజుల పాటు ఇతర రాష్ట్రాలు తిరుగుతున్న సందర్భంలో ముంబైలో ఉన్నటువంటి దేవరాజ్ ని సిఐడి పోలీసులు పక్కా సమాచారంతో అక్కడికి వెళ్లి అరెస్ట్ చేసి తీసుకొని రావడం జరిగింది. ఎస్సీలో జరిగిన అక్రమాల్లో దేవరాజ్ కూడా చాలా కీలకంగా ఉన్న వ్యక్తి. ఏదైతే బీసీసీఐ నుండి వచ్చిన నిధులు కావచ్చు, కాంట్రాక్టర్లు, అదేవిధంగా బిల్లుల చెల్లింపులో సెక్రటరీగా ఉన్న దేవరాజ్ పాత్ర కూడా చాలా కీలకంగా ఉందని చెప్పేసి సిఐడి అనుమానిస్తుంది. ఇప్పటికే జగన్మోహన్ రావు అధ్యక్షుడుగా ఉన్న సమయంలో ఏదైతే శ్రీచక్ర క్రికెట్ క్లబ్ కు సంబంధించిన ఫోర్జరీ డాక్యుమెంట్లు కూడా దేవరాజ్ కి తెలిసే ఇదంతా జరిగిందని చెప్పేసి సిఐడి గుర్తించింది. ప్రస్తుతం ఈ రోజు కూడా దేవరాజ్ ను కస్టడీలో విచారించి కీలక సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తుంది. ఇక ఈడీ కూడా ఈ కేసుపై ఫోకస్ పెట్టడం జరిగింది. ఇక బీసీసీఐ నుండి వచ్చిన నిధులన్నీ కూడా దాదాపు సిఐడి అధికారులు ఇప్పటికే ఫోరెన్సిక్ ఆడిటింగ్ కూడా చేయిస్తున్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన మొత్తం బీసీసీఐ నుంచి ఎన్ని నిధులు వచ్చాయి 2 సంవత్సరాల కాలంలో, ఎంత ఖర్చు పెట్టారు, మొత్తం ఎన్ని పక్కదారి పట్టాయి నిధులు అనే దానికి సంబంధించి ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతుంది. ఇక ఫోర్జరీకి సంబంధించిన డాక్యుమెంట్లకు సంబంధించి కూడా దేవరాజ్ ని ప్రశ్నిస్తున్నారు. హెచ్సిఏ ఎన్నికల్లో జగన్మోహన్ రావు ఎలా అక్రమ పద్ధతిలో గెలిచాడు, ఎందుకు సహకరించారు, అసలు దీనికి సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా దేవరాజ్ నుంచి రాబట్టే ప్రయత్నం సిఐడి అధికారులు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్. హెచ్సిఏ అక్రమాలపై సిఐడి దర్యాప్తును ముమ్మరం చేస్తోంది. రెండో రోజు కూడా దేవరాజ్ ని విచారించనున్నారు. దీంతో మరిన్ని కీలక అంశాలు బయట